మ్యాక్స్‌వెల్ ఓడిఐ రిటైర్మెంట్ పార్ట్ 2. ఇక ఆస్ట్రేలియా గెలిచిన ఈ 2 వరల్డ్ కప్స్ లో వాళ్ళకి మ్యాక్స్‌వెల్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అనడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, సాధారణంగా మనం ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ మిగతా బౌలింగ్ యూనిట్ ని కాంప్లిమెంట్ చేయడం చూస్తుంటాం. అంటే ఒక బౌలింగ్ ఆల్రౌండర్ ని కవర్ చేయడము, లేదా ఒక మెయిన్ బౌలర్ కి బ్యాడ్ డే అయితే కొన్ని ఓవర్స్ వేయడము అలాగా. కానీ ఈ 2 వరల్డ్ కప్స్ లో మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియాకి 5th బౌలింగ్ ఆప్షన్. ఇప్పుడు మ్యాక్స్‌వెల్ లాంటి ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ టీమ్ కి ఆల్మోస్ట్ ఒక ప్రాపర్ బౌలర్ అంత ఇంపాక్ట్ ఇస్తే ఆ టీం ఒక ఎక్స్ట్రా బ్యాటర్ ని యాడ్ చేసుకొని ఎంత బ్యాలెన్స్డ్ గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మీరు చూస్తే ఈ 2 వరల్డ్ కప్స్ లో ఆస్ట్రేలియా 7 జెన్యూన్ బ్యాటింగ్ ఆప్షన్స్ తో ఆడింది. మరి ఓడిఐస్ లో నెంబర్ 7 వరకు బ్యాటింగ్ డెప్త్ ఉన్న టీం ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో ఈ టీమ్ కాంబినేషన్ ఆస్ట్రేలియాకి చాలా ప్లస్ అయింది. సెకండ్ రీజన్, స్టాట్స్. 2015 వరల్డ్ కప్ బ్యాటింగ్ 6 innings 324 runs at 65 average, 100 250s. బౌలింగ్ 8 innings లో 6 wickets. 2023 వరల్డ్ కప్ బ్యాటింగ్ 9 innings 400 runs at 67 average, 200s. అండ్ ఆఫ్ఘనిస్తాన్ పై 293 చేజ్ లో ఆస్ట్రేలియా 91/7 ఉన్నప్పుడు స్కోర్ చేసిన 100 తన కెరియర్ లోనే కాదు మొత్తం ఓడిఐ హిస్టరీలోనే ఆర్గ్యుబుల్లీ గ్రేటెస్ట్ నాక్. బౌలింగ్ 8 innings లో 6 wickets at just 4.8 ఎకానమీ అండ్ ఆల్మోస్ట్ 70 overs వేసాడు, అంటే 9 overs per మ్యాచ్. బిగ్ హీటింగ్ ఫినిషర్, గన్ ఫీల్డర్, జెన్యూన్ 5th బౌలింగ్ ఆప్షన్. ఇలా ఒక కంప్లీట్ ఆల్రౌండ్ షోతో ఒక డికేడ్ పాటు ఆస్ట్రేలియా ఓడిఐ టీమ్ కి ఇన్వాల్యుబుల్ ఇంపాక్ట్ ని యాడ్ చేసి ఓడిఐ క్రికెట్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ డైనమిక్ ఆల్రౌండర్ గా ఈ ఫార్మాట్ నుంచి సైన్ ఆఫ్ చేశాడు బిగ్ షో గ్లెన్ మ్యాక్స్వెల్.